హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన మొబైల్ డేటా ఉంటుంది కదా, మనకు 1.5 GB ఉన్నా, లేకపోతే మీకు డైలీ లిమిట్ 1 GB ఉన్నా, ఎప్పుడైనా సరే అది అర్జెంట్ టైంలో అయిపోయింది అనుకోండి, కంపల్సరీగా మీరు ఈ ట్రిక్ వాడి డేటాను అయితే ఫ్రీగానైతే తెచ్చుకోవచ్చు అనమాట. కాకపోతే మళ్ళీ ఒకసారి రీఛార్జ్ చేసినప్పుడు అదైతే కట్ కావడం జరుగుతుంది. 1 GB అయితే ఫ్రీగా వస్తుంది అనమాట. అంతేకాకుండా వేరే సిమ్లకు వేరే వేరే రకాలుగా డేటా అనేది ఫ్రీగానైతే రావడం జరుగుతుంది. సో అన్ని సిమ్స్ గురించి చెప్తానన్నమాట. ఆ కోడ్ ఏంటిది, ఏం కథ అని చెప్పేసి ముందుగా మీరు ఫోన్ డైలర్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్టెల్ వాళ్ళకి ఏ విధంగా ఫ్రీగా డాటా వస్తుందో చెప్తాను అనమాట. ఆ కోడ్ చూసినట్టయితే మీరు *567*3# అని చెప్పేసి ఈ విధంగా కాల్ చేసిరు అనుకోండి ఈ నంబర్కి. ఈ నంబర్ కాల్ చేయగానే ఇమీడియట్గా మీకు 1 GB డేటా అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మెసేజ్ అయితే ఉంటుంది అనమాట. మీరు చూస్తారు కదా, కంగ్రాచులేషన్, యూ హావ్ సక్సెస్ఫుల్ అవైల్డ్ 1 GB డేటా వ్యాలిడ్ టిల్ మిడ్ నైట్ అని చెప్పేసి ఒకరోజు మందం వస్తుంది అనమాట ఈ విధంగా డేటా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జియో వాళ్ళకైతే చెప్పబోతున్నాను. *1299*5# అని చెప్పేసి ఈ విధంగా కొట్టిర్రు అనుకోండి, జియో వాళ్ళకైతే క్రెడిట్ కావడం జరుగుతుంది డేటా అనేది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ కోడ్ వాడి మీరైతే డేటాను అయితే తెచ్చుకోవచ్చు. ఇది డేటా మొత్తం కంప్లీట్గా మీ మొబైల్లో అయిపోయినా సరే వర్క్ కావడం జరుగుతుంది అనమాట. 0 MB మీ దాంట్లో ఉన్నా సరే ఈ కోడ్ వాడి మీరైతే తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు బిఎస్ఎన్ఎల్ గురించి చెప్తా. బిఎస్ఎన్ఎల్ సిమ్ వారు ఎవరైతే ఉంటారో ఈ విధంగానైతే టైప్ చేయాల్సి ఉంటుంది. *199*2# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేస్తే మీకు అనేది డేటా అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే విఐ సిమ్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ మొబైల్లో ఈ విధంగా అనేది కోడ్ కొట్టాలి. *322*4# అని చెప్పేసి ఈ విధంగా కొట్టినట్టయితే మీకు అనేది డేటా అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మీ ఏ సిమ్ అయితే ఆ సిమ్ వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని డైరెక్ట్ అక్కడ కాపీ పేస్ట్ అయితే ఇవ్వండి అనమాట. లేకపోతే డైల్ చేసినా సరే ఈ విధంగా మీరైతే ఈజీగా మీ దగ్గర 0 MB ఉన్నా సరే, మొత్తానికి డేటా అయిపోయి ఉన్నా సరే, ఏ సిమ్ వాళ్ళైనా సరే మీకు అనేది డేటా అనేది ఇమీడియట్గా రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కంపల్సరీగా మన దగ్గర ఒక 3 MB 5 MB దొరకడానికి కూడా కొన్ని రోజులు కష్టమవుతుంది కాబట్టి అప్పుడైతే మీరు వాడచ్చు. ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు సడన్గా డేటా అయిపోయింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా ఈ కోడ్ వాడి మీరైతే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.